హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. ఈరోజు టైటిల్ చూడండి, బగిల్ ఫర్ రిస్ట్రైంట్. రిస్ట్రైంట్ అంటే మీనింగ్ ఏంటి? తెలుగులో సంయమనం అంటాం. అంటే కోపం వచ్చినప్పుడు వెంటనే ఎక్స్ప్రెస్ చేయకుండా, తిట్టాల్సి ఎవరైనా తిట్టాలనిపించింది అనుకోండి, వెంటనే బయటికి అనేయకుండా ఆపుకోవడం, కంట్రోల్ చేసుకోవడం. రిస్ట్రైంట్ ఈజ్ కంట్రోలింగ్ యువర్ ఎమోషన్స్, కంట్రోలింగ్ యువర్ యాంగర్. సంయమనం పాటించడం, తెలుగులో సంయమనం పాటించడం అంటాం. బగుల్ అంటే అర్థం ఏంటి? ఇట్స్ ఎ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ లాగా, ట్రంపెట్ లాగా అనమాట. మనం వాయిస్తాం చూడండి, మనం ఒక ఒక శంఖం లాగా ఊదేది, దాని ఒక ట్రంపెట్ ఇలా మీకు పొడుగ్గా ఉంటుంది చూడండి, ఇలా ఉంటాయి. అలాంటి వాటిని బగుల్స్ అంటారు. ఇలా ఊదుతారు మనిషి, ఇక్కడ ఊదితే ఇలా వస్తుంది, పెద్ద పెద్ద సౌండ్ వస్తుంది. సో అంటే అర్థం ఏంటంటే, ఎలక్షన్స్ వస్తున్నాయి, నగారా మోగింది అంటారా, ఎలక్షన్స్ వస్తున్నాయి హో అంటారు చూడండి. ఆ రకంగా రిస్ట్రైంట్, అందరూ సంయమనం పాటించాలి. అందరూ పొలిటికల్ పార్టీస్ అందరూ కూడా, ఎలక్షన్స్ అనేవి ఇంపార్టెంట్, ఒకరిపైన ఒకరికి కోపాలు తాపాలు ఉంటాయి, ఆ పేరుతో ఇష్టం వచ్చినట్టు లేనిపోయిన ఆరోపణలు చేసుకోవద్దు, కంట్రోల్లో ఉండండి, సంయమనం పాటించండి అని వేసే ఒక ట్రంపెట్ లాంటిది బగల్. However adversarial, elections should not allow for a socially divisive campaign. ఇక్కడ చూడండి, అడ్వర్సరీ అనే పదం ఎప్పుడైనా విన్నారా? అడ్వర్సరీ అంటే అపోనెంట్ అని అర్థం. అపోనెంట్ లేదా శత్రువు, మన ప్రత్యర్థి అనే మీనింగ్స్ వస్తాయి అడ్వర్సరీకి. అడ్వర్సేరియల్ అంటే అర్థం ఏంటి? ఇన్వాల్వింగ్ కాన్ఫ్లిక్ట్, ఇన్వాల్వింగ్ ఫైట్ అనే మీనింగ్ వస్తుంది. ఎంత కాన్ఫ్లిక్ట్ ఎవరితో వస్తుంది? మనకి అపోనెంట్తో కదా, మన ప్రత్యర్థితోనే మనకి కాన్ఫ్లిక్ట్ అనేది వస్తుంది. మన ప్రత్యర్థితోనే కాన్ఫ్లిక్ట్ అనేది వస్తుంది. సో ఎంత కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పటికీ, ఎంత అడ్వర్సేరియల్ గా మీరు ఫీల్ అవుతున్నప్పటికీ, ఎలక్షన్స్ షుడ్ నాట్ అలో ఫర్ ఏ సోషల్లీ డివైజివ్ క్యాంపెయిన్. సోషల్లీ డివైజివ్ క్యాంపెయిన్ అంటే ప్రచార పర్వం. ప్రచారం ఏదైతే ఉందో ఆ ప్రచారం ఎలా ఉండాలి? సోషల్లీ డివైజివ్ అవ్వకూడదు. అంటే అర్థం ఏంటి? సొసైటీలో డివిజన్స్ ని ప్రేరేపించేలాగా ఆ ఎలక్షన్ క్యాంపెయిన్ ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎలక్షన్ క్యాంపెయిన్ లో భాగంగా ఈ ముస్లిమ్స్ వల్లే హిందువులు ఈ రోజు బాధలు పడుతున్నారు అనే ఇలాంటి స్పీచ్ వచ్చింది అనుకోండి, అది ఏం చేస్తుంది? ఇట్ డివైడ్స్ ద సొసైటీ ఆన్ ద బేసిస్ ఆఫ్ రిలీజియన్, లేదా కాస్ట్ పేరు పెట్టుకుని పలానా కాస్ట్ వాళ్ళ వల్ల మనం నష్టపోతున్నామని ఒక కాస్ట్ ని రెచ్చగొట్టారు అనుకోండి, అగైన్ ఇట్ ఈస్ సోషల్లీ డివైజివ్, సొసైటీని డివైడ్ చేసే లాంటి క్యాంపెయిన్ అనమాట. అలాంటి దాన్ని ఎలక్షన్స్ ఎలో చేయకూడదు. దట్ మీన్స్ ఎలక్షన్ కమిషన్ దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకోవాలి అని అర్థం. The schedule for assembly elections in 5 states announced by the Election Commission of India on January 8 was along expected lines. అనుకున్నట్టుగానే షెడ్యూల్ వచ్చేసింది. ఏదైతే అనుకున్నారో అదే రకంగా జనవరి 8న షెడ్యూల్ అనేది వచ్చేసింది. పోలింగ్ విల్ బిగిన్ ఇన్ ఉత్తరప్రదేశ్ ఆన్ February 10th. ఫిబ్రవరి 10న పోలింగ్ బిగిన్ అవుతుంది, మార్చ్ 7న ఎండ్ అవుతుంది. స్పానింగ్ 7 phases, 7 phases లో ఈ ఎలక్షన్స్ అనేవి జరగబోతున్నాయి. ద మణిపూర్ పోల్స్ ఫస్ట్ ఉత్తరప్రదేశ్తో మొదలవుతుంది, 7 phases లో ఫిబ్రవరి 10 నుంచి మార్చ్ 7 వరకు జరుగుతుంది. మణిపూర్ పోల్స్ వుడ్ బి హెల్డ్ ఇన్ 2 phases అండ్ ద గోవా, పంజాబ్ అండ్ ఉత్తరాఖండ్ పోల్స్ ఇన్ 1. మణిపూర్ 2 phases లో, మిగిలినవన్నీ కూడా ఒక సింగిల్ phase లోనే రన్ చేస్తారు. యూపీ చాలా పెద్దది కాబట్టి ఇట్స్ టేకింగ్ మోర్ టైమ్. గివెన్ ద సైజ్ ఆఫ్ ద స్టేట్స్ అండ్ డిప్లాయ్మెంట్ ఆఫ్ పారామిలిటరీ ఫోర్సెస్, the ECI, Election Commission of India, has split the polling into 7 phases this time, as in the 2017 Assembly polls. చాలా మంది డౌట్ వస్తుంది, ఎందుకు ఇలా డివైడ్ చేయాలి డిఫరెంట్ ఫేజెస్ కింద అంటే, భద్రత కల్పించడానికి, సెక్యూరిటీ కల్పించడానికి, రైట్, ఎలక్షన్స్ అనేవి ఎటువంటి హింస లేకుండా జరిగేలాగా, ఎటువంటి తప్పులు జరగకుండా చూసేందుకు పారామిలిటరీ ఫోర్సెస్ ఇలాంటి వాళ్ళ అవసరం అనేది ఉంటుంది. అందుకని ఒకేసారి పెడితే అందరినీ ఒకేసారి డిప్లాయ్ చేయడం కష్టం అవుతుంది కాబట్టి డిఫరెంట్ ఫేజెస్ లో ఎలక్షన్స్ ని కండక్ట్ చేస్తారు. అదే ఇక్కడ రాశారు. డిప్లాయ్మెంట్ అంటే మోహరించడం, అంటే అందరినీ అక్కడికి తీసుకురావడం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీకు డిప్లాయ్మెంట్ పదాన్ని ఎలా ఉపయోగిస్తామంటే, ఇప్పుడు బార్డర్లో కాశ్మీర్ దగ్గర పాకిస్తాన్ వాళ్ళు మన వైపు కాల్పులు జరిపారు అనుకున్నప్పుడు ఏం చేస్తారు? ఇండియన్ ఆర్మీ ఏం చేస్తుందంటే, ఇట్ విల్ డిప్లాయ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇన్ కాశ్మీర్ బార్డర్, అంటే ఇంకా ఎక్కువ మందిని అక్కడ మోహరిస్తుంది, తీసుకొస్తుంది. ఇట్ విల్ బ్రింగ్ మోర్ బెటాలియన్ ఇన్ టు దట్ స్పేస్ అనమాట. అది మెయిన్.
In the UP elections, the ECI has stuck అంటే ఇంతకు ముందు ఏదైతే అనుకుందో దానికి కట్టుబడి ఉండిపోయింది. The stuck to its earlier pattern of starting with constituencies in the western part of the state first and then moving towards the east. ఇంతకు ముందు ఎప్పుడు ఏం చేసిందంటే వెస్టర్న్ యూపీ నుంచి స్టార్ట్ చేసి మెల్లగా ఈస్ట్ వైపు మూవ్ అయ్యేది. ఈసారి కూడా అదే ప్యాటర్న్ కి స్టిక్ అయింది. స్టిక్ యొక్క V3 స్టక్ అది. Dismissing reports of the Bharatiya Janata Party asking for the phases to be from east to west, Chief Election Commissioner Sushil Chandra said, Chief Election Commissioner evaru Sushil Chandra emanaru said that the polls would be held from west to east and that no party had made a demand during the ECI's visit to UP. So దీని అర్థం ఏంటి చెప్పండి? రిపోర్ట్స్ ఏమొచ్చాయంటే మన భారతీయ జనతా పార్టీ ఈసారి ఈస్ట్ నుంచి వెస్ట్ కి పెట్టండి అని చెప్పి అడిగిందంట. అంటే ఫస్ట్ ఎలక్షన్స్ ఫస్ట్ ఫేజ్ ఈస్ట్ లో కండక్ట్ చేసి తర్వాత వెస్ట్ కి వెళ్ళండి అని భారతీయ జనతా పార్టీ రిక్వెస్ట్ చేసింది అని రిపోర్ట్స్ వచ్చాయి న్యూస్ పేపర్ లో. వాటిని ఎలక్షన్ కమిషనర్ కొట్టిపారేశారు. అలా ఏమీ రాలేదు అని చెబుతూ వెస్ట్ నుంచి ఈస్ట్ కి మాత్రమే పెడుతున్నాము, ఏ పార్టీ కూడా మమ్మల్ని అలా అడగలేదు అని చెప్పి ఈయన చెప్పారు. అయితే ఈస్ట్ నుండి వెస్ట్ కి వెస్ట్ నుండి ఈస్ట్ కి పెట్టడంలో తేడా ఏముంది? ఉంది. ఎందుకంటే రీసెంట్ గా రైతులు దేశవ్యాప్తంగా ధర్నా చేశారు. ఎస్పెషల్లీ నార్త్ లోనే ధర్నా చేయడం అనేది మనం చూసాం. అందులో వెస్టర్న్ యూపీలో ఎక్కువగా దాని ఇంపాక్ట్ ఉంది. పంజాబ్, హర్యానా, వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ద యూపీ, ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద యూపీ కంటే వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ద యూపీలో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా రైతులు నిరసన వ్యక్తపరచడం జరిగింది. సో అక్కడ కొంచెం బీజేపీకి వ్యతిరేకత ఉంది. ఫస్ట్ ఫేజ్ అక్కడ జరిగింది అనుకోండి, ఒకవేళ పల్స్ బీజేపీకి ఆపోజిట్ గా ఉందనుకోండి, దాని ఇంపాక్ట్ తర్వాత ఫేజెస్ మీద పడే అవకాశం ఉంటుంది అనే సెన్స్ తో బీజేపీ ఈస్ట్ లో ఫస్ట్ పెట్టమనింది అని రిపోర్ట్స్ వచ్చాయి. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ దాన్ని కొట్టిపారేశారు. అలా ఎవరు మమ్మల్ని అడగలేదని చెబుతూ ఎప్పట్లాగే వెస్ట్ నుంచి ఈస్ట్ మాత్రమే జరుగుతుందని చెప్పారు. ది ఫార్మ్ ప్రొటెస్ట్స్ హ్యావ్ హ్యాడ్ మోర్ ఆఫ్ ఎన్ ఇంపాక్ట్ ఇన్ ది వెస్టర్న్ యూపీ. అదే మీకు చెప్పాను, ఫార్మ్ ప్రొటెస్ట్ ఏవైతే ఉన్నాయో అది వెస్టర్న్ యూపీలో ఎక్కువ ఇంపాక్ట్, వాటి యొక్క ఇంపాక్ట్ ఎక్కువ ఉంది. ది అనౌన్స్మెంట్ ఆఫ్ ద పోల్ షెడ్యూల్ ఆల్సో కేమ్ విత్ ఎ టోటల్ బ్యాన్ ఆన్ ఫిజికల్ క్యాంపెయినింగ్ టిల్ January 15 due to the COVID-19 pandemic entering its third wave. అనౌన్స్మెంట్ ఆఫ్ ద పోల్ షెడ్యూల్, ఈ పోల్ షెడ్యూల్ అనౌన్స్మెంట్ ఏదైతే ఉందో ఇది కూడా ఆల్సో కేమ్ విత్ ఎ టోటల్ బ్యాన్ ఆన్ ఫిజికల్ క్యాంపెయినింగ్. January 15 వరకు ఫిజికల్ క్యాంపెయినింగ్ చేయకూడదు, పూర్తిగా అంటే ప్రజల్లోకి వెళ్ళి మీరు క్యాంపెయినింగ్ చేయకూడదని బ్యాన్ చేశారు. ఎందుకని? COVID-19 థర్డ్ వేవ్ లోకి ఎంటర్ అయింది కాబట్టి మనం వీధుల్లోకి వెళ్ళి ప్రచారాలు చేయకూడదు అని చెప్పి టోటల్ గా బ్యాన్ చేయడం జరిగింది. The ECI plans on reviewing the situation, including prevailing positivity rates in the states, before deciding on allowing any rallies after January 15. January 15 తర్వాత ర్యాలీస్ ని అలౌ చేయాలా లేదా అని డిసైడ్ చేసే ముందు ఈసీఐ ఏం చేస్తుంది? ఇట్ విల్ రివ్యూ ద సిచ్యువేషన్ ని రివ్యూ చేస్తుంది, ఇంక్లూడింగ్ ప్రివైలింగ్ పాజిటివిటీ రేట్స్. ఆయా రాష్ట్రాల్లో కోవిడ్ పాజిటివిటీ రేట్స్ ఎలా ఉన్నాయి, ఎంతమంది ఇన్ఫెక్ట్ అవుతున్నారు అనే అంశాన్ని పరిగణలోకి తీసుకుని రివ్యూ చేసి దాన్ని బట్టి డిసైడ్ చేస్తుంది ర్యాలీస్ 15 తర్వాత అలౌ చేయాలా వద్దా అని. టిల్ దెన్, అప్పటి వరకు candidates and parties have been encouraged to use online ways to reach out to voters. అంతవరకు మీరు ఆన్లైన్ లో సోషల్ మీడియాను ఉపయోగించి మీరు ఓటర్స్ ని రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి అని చెప్తున్నారు. Throwing a challenge to the election authorities on enforcing the model code of conduct and monitoring expenditure. సో దీనివల్ల ఏమవుతుంది? సో సోషల్ మీడియాకి వచ్చేసరికి లిమిట్స్ క్రాస్ చేసేస్తారు. మీకు అర్థమవుతుందా? బయటకు వచ్చేసరికి మాట్లాడేటప్పుడు ఒక రకంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియా క్యాంపెయినింగ్ లో లెక్కపత్రం లేకుండా మాట్లాడేస్తారు, ఏది పడితే మాట్లాడేస్తారు. జనాల్లో ఏహేభావాన్ని రెచ్చగొట్టి ఒకరిపైన ఒకళ్ళకి వ్యతిరేకత కలిగేలా చేసి ఒక కులం ఇంకో కులం, ఒక మతం ఇంకో మతం, ఒక లాంగ్వేజ్ ఇంకో లాంగ్వేజ్ పట్ల ద్వేష భావజాలాన్ని రెచ్చగొట్టి చేసే అవకాశం అనేది ఉంటుంది. అందుకనే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ని ఎన్ఫోర్స్ చేయడం కొంచెం కష్టం. డైరెక్ట్ గా అయితే మీకు వీడియోస్ ఉంటాయి, ఎవడని తెలుస్తుంది. సోషల్ మీడియాలో సోర్స్ కొనం, అసలు ఒక హేట్ స్పీచ్ అనేది రన్ అవుతూ ఉంటది, ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి అన్నమాట. సో ఇది కొంచెం ఇబ్బందికరమైన సిచ్యువేషన్. అలాగే ఎలక్షన్ ఎక్స్పెండిచర్ కూడా మానిటర్ చేయడం కూడా కష్టం.
ఎవరి నుంచి వస్తుంది, ఎవరి అకౌంట్ నుంచి చేస్తుంది కూడా క్లారిటీ. కన్సిడరింగ్ ద ఫ్యాక్ట్ దట్ సెవెరల్ ఎమోటివ్ అండ్ కాంట్రవర్షియల్ ఇష్యూస్ ఆర్ ఎట్ ప్లే, దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎ టఫ్ టెస్ట్ ఫర్ ద ఈసీఐ. ఎందుకంటే చాలా విషయాల్లో ఎమోటివ్ ఇష్యూస్, ఎమోషన్స్ కి సంబంధించిన అంశాలు, కాంట్రవర్షియల్ ఇష్యూస్ కూడా ఉంటాయి కాబట్టి వాటన్నిటి గురించి ఇష్టం వచ్చినట్టు పొలిటికల్ పార్టీస్ మాట్లాడతాయి కాబట్టి వాళ్ళందరినీ కంట్రోల్ చేయడం అనేది అంత ఈజీ కాదు. ఇట్ ఈస్ గోయింగ్ టు బి రియలీ ఎ టఫ్ టెస్ట్. It will have to reinforce its impartiality and rigor to ensure that the rules of the game are followed by all parties. సమస్య ఎక్కడ వస్తుందంటే ఎలక్షన్ కమిషన్ పైన ఫస్ట్ ఆరోపణలు వచ్చేస్తాయి. ఇంపార్షియాలిటీ లేదు, వీళ్ళు పార్షియాలిటీ చూపిస్తున్నారు, అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారు అనే లాంటి ఆరోపణలు వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అందుకే ఎలక్షన్ కమిషన్ విల్ హ్యావ్ టు రీఇన్ఫోర్స్ ఇట్స్ ఇంపార్షియాలిటీ. దాని ఇంపార్షియాలిటీ అంటే అర్థం ఏంటి? నిష్పక్షపాతం, ఎవరి పట్ల కూడా పక్షపాత ధోరణితో లేదు అన్న విషయాన్ని అండ్ రీఇన్ఫోర్స్ చేయాలి, గట్టిగా చెప్పాలి, గట్టిగా చూపించాలి, స్ట్రాంగ్ గా అందరికీ అర్థమయ్యేలాగా చేయాలి. అండ్ రిగర్ అంటే లాట్ ఆఫ్ ఎనర్జీ, లాట్ ఆఫ్ మీకు ఏమంటారు డిసిప్లిన్, రూల్స్ ని సక్రమంగా ఫాలో కఠినంగా ఉండాలి అని అర్థం అనమాట. రిగర్ అంటే రిగరస్ అంటే రిగరస్ ట్రైనింగ్ అంటాం. రిగరస్ ట్రైనింగ్ అని అంటామా? ఎక్స్ట్రీమ్లీ థరోగా, కేర్ఫుల్ గా, టఫ్ గా ఉండడం. టు ఎన్ష్యూర్ దట్ ద రూల్స్ ఆఫ్ ద గేమ్ ఆర్ ఫాలోడ్ బై అన్ని పార్టీలు కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ని, ఎలక్షన్ రూల్స్ ని ఫాలో అయ్యేలాగా ఎన్ష్యూర్ చేయడానికి తను ఇంపార్షియల్ గా బిహేవ్ చేయాలి. పొలిటికల్ పార్టీస్ మస్ట్ టేక్ స్పెషల్ కేర్ టు నాట్ ఓన్లీ ఫాలో ది ఎంసీసీ but also observe COVID-related additional restrictions on campaigning. Political parties must take special care తీసుకోవాలి. దేనికి? టు నాట్ ఓన్లీ ఫాలో ఎంసీసీని ఫాలో అవ్వడమే కాదు, బట్ ఆల్సో అబ్జర్వ్ కోవిడ్-రిలేటెడ్ అడిషనల్ రెస్ట్రిక్షన్స్ కూడా ఫాలో అయ్యేలాగా పొలిటికల్ పార్టీస్ అందరూ కూడా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది క్యాంపెయిన్ చేసేటప్పుడు. రూలింగ్ పార్టీస్ బోత్ ఇన్ ద సెంటర్ అండ్ స్టేట్స్ హ్యావ్ టు బేర్ an extra burden of ensuring that they do not misuse official machinery to influence the elections. అధికారంలో ఉన్న పార్టీలు వాళ్ళకున్న అఫీషియల్ మెషినరీని, పోలీస్ యంత్రాంగాన్ని, నిఘా విభాగాన్ని, ఇంటెలిజెన్స్ బ్యూరోని, వీటన్నింటినీ ఉపయోగించి వాళ్ళకి సపోర్ట్ చేసేలా చెయ్యకుండా, ఎలక్షన్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా వాళ్ళు ఎక్స్ట్రా బర్డెన్ బేర్ చేయాలంటే అటువంటి ఇమీడియట్ గా వాళ్ళపైన ఆరోపణలు వస్తాయి. అలా చేస్తారని, అలా చేయకుండా వాళ్ళు కూడా కేర్ఫుల్ గా ఉండాలి, తప్పుడు పనులు చేయకూడదు. బేర్ అంటే భరించడం, అండ్ ఎక్స్ట్రా బర్డెన్ అంటే బాధ్యత అన్నట్టు. ఏంటా బాధ్యత? ఎన్ష్యూరింగ్. ఏంటి ఎన్ష్యూర్ చేయాలి? దట్ దే డు నాట్ మిస్యూజ్ అఫీషియల్ మిషనరీ, మిస్యూజ్ చేయకుండా ఉండేలాగా దే హ్యావ్ టు ఎన్ష్యూర్. Social media have made toxicity a low risk, high reward instrument of political campaigns, causing serious harm to social cohesion and national integrity. చూడండి, టాక్సిక్ అంటారు, అర్థం ఏంటి విన్నారు కదా? టాక్సిక్ కెమికల్స్ అంటారు, అంటే పాయిజనస్. టాక్సిసిటీ అంటే పాయిజనస్ థింగ్స్ అన్నమాట. వాట్ ఈస్ పాయిజనస్? సోషల్ కొహెజన్ ని దెబ్బతీసేలాగా, దేశ సమగ్రతని దెబ్బతీసేలాంటి కార్యక్రమాలు, మతానికి, కులానికి, లాంగ్వేజ్ కి, భాషకి, రైట్, వర్గానికి మధ్యలో చిచ్చు పెట్టేలాంటి కార్యక్రమాలు చేయడం సోషల్ మీడియాలో చాలా ఈజీగా సోషల్ మీడియాలో చేసేయచ్చు. అందుకే లో రిస్క్ హై రివార్డ్. ఎందుకంటే ఎలక్షన్స్ లో గెలవడానికి నేను పలానా అభివృద్ధి చేశాను, ఇన్ని కంపెనీలు తీసుకొచ్చాను, ఇన్ని ఉద్యోగాలు తీసుకొచ్చాను, ధరలను అదుపులో పెట్టాను అని చెబితే అంత తొందరగా ఎమోషన్స్ రైజ్ అవ్వవు. ఎప్పుడు రైజ్ అవుతాయి? వాడి వల్ల మన దేశం నాశనం అయిపోతుంది, ఫలానా మతం వల్ల మనం నాశనం అయిపోతున్నాం, ఇప్పటికన్నా మనం మేల్కోవాలి, హిందువులారా మేల్కోండి, ముస్లింసారా చేతులు కలపండి, ఇలాంటి మాటలు వచ్చినప్పుడు ఇమీడియట్ గా దీస్ ఆర్ ఎమోటివ్ ఇష్యూస్. రిలీజియన్ ఇస్ ఎ వెరీ ఎమోషనల్ థింగ్ కదా, ఇమీడియట్ గా జనాలు రియాక్ట్ అయిపోతారు. కులం, మతం, భాష లాంటి అంశాలు వచ్చినప్పుడు వెంటనే రియాక్ట్ అవుతారు. అందుకే ఎలక్షన్స్ వచ్చినప్పుడు ప్రభుత్వాలు అభివృద్ధి గురించి, భవిష్యత్తులో ఏం చేస్తామనే అంశాల గురించి మాట్లాడటం మానేసి కులాలు, మతాలు, వర్గాలు లాంటి అంశాలతో ప్రజల్ని రెచ్చగొట్టి సొసైటీలో సోషల్ కొహెజన్ ని దెబ్బతీసి, డివిజన్ ని తీసుకొచ్చి దేశ సమగ్రతని దెబ్బతీసే కార్యక్రమాలు చేస్తూ ఉంటాయి. దానికి సోషల్ మీడియా అనేది ఒక వేదికగా మారింది. చాలా తక్కువ రిస్క్ తో ఎక్కువ పొలిటికల్ డివిడెండ్స్, అంటే పొలిటికల్ పార్టీస్ కి ఎక్కువగా ఉపయోగం వచ్చేలాగా, రివార్డ్స్ వచ్చేలాంటి ఒక ఇన్స్ట్రుమెంట్ గా మారిపోయింది, వేదికగా మారిపోయింది. The breach of
ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ సెక్యూరిటీ ఇన్ పంజాబ్ టుక్ ఏ పొలిటికల్ కలర్. నరేంద్ర మోదీ గారి సెక్యూరిటీ అనేది బ్రీచ్ అయింది. బ్రీచ్ అంటే ఉల్లంఘనకి గురైంది. ఎందుకంటే 20 నిమిషాల పాటు ప్రధానమంత్రి ఫ్లైఓవర్ మీద స్ట్రాండ్ అయిపోయారు, ఇరుక్కుపోయారు. రైట్. సో దానికి కూడా పొలిటికల్ కలర్ అంటించారు. దానికి కూడా పొలిటీషియన్స్ ఎవరికి వాళ్ళకు అనుకూలంగా ఉపయోగించుకునే కార్యక్రమం మొదలెట్టేశారు. బట్ ది ఇష్యూ మస్ట్ నౌ బి లెఫ్ట్ టు ద సుప్రీం కోర్ట్ విచ్ హస్ డిసైడెడ్ టు అపాయింట్ ఎ జ్యుడిషియల్ కమిషన్ టు ఎంక్వైరీ ఇంటూ ఇట్. సో ఈ విషయాన్ని ఎంక్వైరీ చేయడానికి ఒక జ్యుడిషియల్ కమిషన్ ని అపాయింట్ చేయాలని సుప్రీం కోర్ట్ నిర్ణయించింది. సో ఈ విషయాన్ని సుప్రీం కోర్టుకు వదిలేస్తే మంచిది. ఎందుకు ప్రైమ్ మినిస్టర్ యొక్క భద్రత కాంప్రమైజ్ కి గురైందనే విషయం సుప్రీం కోర్ట్ డిసైడ్ చేస్తుంది. మధ్యలో మనం వెళ్ళకూడదు, దానికి పొలిటికల్ కలర్ అంటించకూడదు, రాజకీయ రంగు పులమకూడదు. ద సబ్స్టెన్స్ అండ్ రెటారిక్ ఆఫ్ ద క్యాంపెయిన్ విల్ బి అడ్వర్సేరియల్ ఇన్ ఏ మల్టీ పార్టీ డెమోక్రసీ. ఆబ్వియస్లీ మల్టీ పార్టీ డెమోక్రసీలో క్యాంపెయిన్ ఏదైతే ఉంటుందో, క్యాంపెయిన్ లో ఉపయోగించే భాష కానీ, అందులో ఉపయోగించే కంటెంట్ కానీ, రెటారిక్ అంటే స్పీచ్, మనం మాట్లాడే విధానం కావచ్చు, లేకపోతే ఉపయోగించే పదజాలం కావచ్చు, అవన్నీ ఎలా ఉంటాయి? అడ్వర్సేరియల్, ఇన్వాల్వింగ్ ఎ లాట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్, లాట్ ఆఫ్ ఎన్మిటీతో ఉంటాయి. అంటే ఒక ఇబ్బందికరమైన ఎదురు వాళ్ళ పట్ల తప్పుపట్టే భావజాలంతో ఉంటాయి మల్టీ పార్టీ డెమోక్రసీలో. బట్ దే నీడ్ నాట్ అండ్ మస్ట్ నాట్ బి సోషల్లీ డివైజివ్. మీరు తిట్టండి పర్లేదు, కానీ సొసైటీలో డివిజన్స్ క్రియేట్ చేసేలాంటి భాష ఉండకూడదు. ఇఫ్ యూ వాంట్ టు క్రిటిసైజ్ ది అపోజిషన్, క్రిటిసైజ్ ఇట్, బట్ డోంట్ యూజ్ పొలిటికల్ క్యాంపెయిన్స్ as a tool to create divisions in the society. The elections must be a celebration of democracy and not a threat to it. డెమోక్రసీని సెలబ్రేట్ చేసేలాగా ఎలక్షన్స్ చూడండి. ఇండియాలో డెమోక్రసీ అంటే అర్థం ఏంటమ్మా? డెమోక్రసీ, రూల్ బై పీపుల్ అంటాం. రూల్ బై పీపుల్ అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రూల్? రూల్ అంటే డెసిషన్ మేకింగ్ కదా. డెసిషన్ మేకింగ్ లో ప్రజలు ఇన్వాల్వ్ అవ్వడమే రూలింగ్ అంటే. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ డెసిషన్ ద పీపుల్ ఆర్ గోయింగ్ టు టేక్ ఈస్ టు ఎలెక్ట్ ద లీడర్. ఎవరు మనల్ని రిప్రజెంట్ చేయబోతున్నారని నిర్ణయం తీసుకోవడం. సో ఇండియా వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ అంటారు. ఎంతమంది జనాభాతో ఉన్న డెమోక్రసీ మనది ఒక్కటే, వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ. సో వీఆర్ సెలబ్రేటింగ్ డెమోక్రసీ అనడానికి ఎలక్షన్స్ అనే ఒక వేదికలా కనిపించాలి, కానీ డెమోక్రసీకి ఒక మచ్చలాగా, ఒక థ్రెట్ లాగా ఎలక్షన్స్ మారకూడదు. ఎప్పుడు థ్రెట్ లాగా మారతాయి? నిష్పక్షపాతంగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగనప్పుడు, సొసైటీలో అది ఒక పండగ వాతావరణాన్ని తీసేసి ఒక శత్రుత్వ భావజాలాన్ని సొసైటీలో కలిగించినప్పుడు అప్పుడు డెమోక్రసీకి అది థ్రెట్ అవుతుంది. అలా ఉండకూడదు అని చెప్పి అంటున్నారు. నిష్పక్షపాతంగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలి, శాంతియుతంగా జరగాలి. దట్స్ అబౌట్ ఇట్. టేక్ కేర్, బై.